అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్పై తన హక్కును చూపేందుకు యూరప్ దేశాలపై 10% టారిఫ్లు విధిస్తానని బెదిరించారు. సో దీనికి గాను యూకే కల్చరల్ సెక్రటరీ లీజా గ్రీన్లాండ్ భవిష్యత్తు గ్రీన్లాండ్ ప్రజల చేతిలోనే ఉంది, యూకే స్థానం నాన్ నెగోషియబుల్ అని స్పష్టంగా తెలియజేశారు. స్టార్మర్ ప్రభుత్వం ట్రంప్తో సహకారం కొనసాగిస్తూనే నాటో హై నార్త్ సెక్యూరిటీ విషయంలో కఠిన లైన్ తీసుకుంటుందని వివరించారు. అలాగే నిన్న చెప్పుకున్నట్టు ప్రధాన రైల్వే మార్గాల్లో కేబుల్ దొంగతనం చేయడం వల్ల పలు ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. దీనివల్ల రైళ్ల ప్రయాణాలు ఆలస్యం జరిగాయి. అయితే ఈ మధ్యలో బర్మింగంలో ఎక్కువ స్నో పడ్డప్పుడు ఆ ఆకాశం అంతా పింక్గా మారింది. దాన్ని అందరూ నార్థన్ లైట్స్ అనుకున్నారు. కానీ దాని వెనుకున్న కారణం ఏంటంటే బర్మింగం సిటీ ఫుట్బాల్ క్లబ్ స్టేడియంలో పింక్ లైట్స్ వేయడం వల్ల ఆ లైట్స్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల స్నోకి అది పింక్గా నియాన్ కలర్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో అది నార్థన్ లైట్స్ కాదు, అది కేవలం ఆర్టిఫిషియల్ లైట్స్ అనే స్థానిక కౌన్సిల్ తెలియజేయడం జరిగింది. యూకే స్టామ్ గోరెట్టి తర్వాత కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీటి ముంపు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సో రోడ్స్పై ఐస్ వల్ల యాక్సిడెంట్లు, కొన్ని ట్రైన్స్ డిలేస్ జరుగుతున్నాయి. సో అవసరం లేకపోతే డ్రైవ్ చేయొద్దని స్థానిక కౌన్సిల్ సూచించారు. యూకేలో తన మొదటి పంపిణీ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు అమెజాన్ నిన్న అధికారికంగా ప్రకటించింది. కానీ దీనివల్ల వందలాది మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనున్న క్రమంలో వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ చూపించడం జరుగుతుంది. సో అలాగే బ్రిటన్ అడవులు మరియు నేషనల్ పార్కులను కాపాడడానికి ప్రభుత్వం కొత్త పర్యావరణ చట్టాలను ప్రతిపాదించింది. పెరుగుతున్న చలి దృష్ట్యా గ్యాస్ మరియు విద్యుత్ వినియోగం పెరగడంతో సామాన్యులపై భారం పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అండ్ ఈ మధ్య గల్లంతైన టీనేజర్ కోసం కొనసాగుతున్న గాలింపులో భాగంగా ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సముద్రంలో ఒక బాలిక గల్లంతైంది. ఈ రోజుకి ఇవే ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుస్తాం.